వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనే విధానాన్ని చూపిస్తున్నాను. చాలా క్లియర్గా చూపిస్తాను, చూడండి. ముందుగా ఇలా మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది నడుము పట్టికి అవసరం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా ఉక్సు పట్టి సైడ్ ఇలా పట్టుకొని నడుము ఎంత ఉంది అని చెప్పేసి కొలుసుకోవాలి. ఇలా కొలుచుకోవాలి చాలా జాగ్రత్తగా. లాగకూడదు, అలాగని చెప్పేసి వదిలి కొలుచుకోకూడదు. కరెక్ట్గా నీట్గా కొలుచుకోవాలి. ఈ కాజా పట్టి కొలవకూడదు. 30 ఉంది చూడండి, 30 ఉంది. ఈ 30ని మనము నడుము లూజ్ అన్నమాట ఇలా పెట్టుకోవాలి 30 సైడ్. ఆ తర్వాత టేపును ఇలా అనుకోవాలి. ఆ తర్వాత అది విడిచిపెట్టి మళ్ళీ ఇక్కడ పట్టుకొని మళ్ళీ ఇది తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. 30లో 4వ భాగం అంటే మనకి ఎంత, 7.5. 7.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచు ఇక్కడ టాకాలు వేసుకుంటాం కదండి బ్యాక్ సైడ్, దానికోసం 1 ఇంచు. ఆ తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? నడుము లూజు కొలుచుకోవాలి ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వరకు. కాజా పట్టి కొలవకూడదు. ఆ తర్వాత అందులో అది 30 వచ్చింది నాకు. 30లో 4వ భాగం ఎంత, 7.5. 7.5 దగ్గర ఒక మార్కు చేయాలి. ఆ తర్వాత 1 ఇంచు ఇక్కడ టాకాలు వేసుకుంటాం కదండి మనం బ్యాక్ సైడ్, వాటి కోసం 1 ఇంచు. ఆ తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచెస్. ఇక్కడ వరకు అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? ఆ తర్వాత మన బ్లౌజు పొడవు, బ్యాక్ పార్ట్ పొడవు ఇలా బ్యాక్ టాకాలు వేసుకుంటాం కదండి, అక్కడ నుంచి మనం షోల్డర్ సైడ్ షోల్డర్ పట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పట్టుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం పైకి పెట్టుకున్నాను చూడండి, గమనిస్తున్నారా? ఖర్చు కోసం పైన పెట్టుకోవాలి, ఇది ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అనేది వచ్చింది. ఎంత ఉంది బ్లౌజ్ పొడవు? 15 పెడుతున్నాను చూడండి. తను 15 పెట్టమంది, అందుకని చెప్పేసి 15 పెడుతున్నాను. అదే 15 ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నడుం సైజు 30 వచ్చింది. 30 అంతకన్నా తక్కువ వస్తే ఇక్కడ షోల్డర్ 5 తీసుకోవాలి. అంటే 31, 32, 31, 32 ఇలా వస్తే పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. అక్కడ 5.5 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి? 5 తీసుకోవాలి ఓన్లీ. ఓకేనా? ఇది షోల్డర్. ఇదే 5 ఇంచెస్ కొంచెం కిందికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ ఇది ఎంత? ఇది ఎవరికైనా 6. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరికైనా 6 ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ఇప్పుడు చంక మార్క్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అని అంటే, ఇది ఉంది కదా బ్యాక్ పార్ట్ పైన ఇలా టేప్ పెట్టాలి. ఇది తను ఎక్కువ అయింది అంది, కప్పు కొంచెం తక్కువ చేయమంది, అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడ పెడుతున్నా చూడండి. 4కి 1 తక్కువ. ఓకేనా? ఇదే 4కి 1 తక్కువ. ఈ సైడ్ ఈ ఖర్చులు ఉంటాయి కదండి, అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అలాగే 4కి 1 తక్కువ. ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ 2 మార్కులు
ఇలా పట్టుకొని ఇలా ఓకేనా. ఇప్పుడు తను ఇక్కడికి పెట్టమంది, కొంచెం తగ్గించమంది. అదే ఈ ఖర్చులు ఇలా పట్టుకొని ఇది ఇలా పెట్టుకొని ఈ ఫస్ట్ కుట్టు ఉంది చూడండి, ఫస్ట్ కుట్టు, ఫస్ట్ది లాస్ట్ది కాకుండా ఫస్ట్ది చూస్తున్నారు కదా, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది చంక మార్క్ అన్నమాట. ఆ తర్వాత స్కేల్తో ఆ తర్వాత ఈ 1 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం చూడండి, ఈ మార్కుని కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చులకి 2 ఇంచెస్. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇది మనకు 6 పెట్టుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 6 ఇక్కడ నుంచి 1.5, ఎవరికైనా 1.5 ఉంటుందండి, 1.5 తీసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. మన రౌండ్ అనేది ఈ సైడ్ నుంచి ఇలా గీస్తే రౌండ్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇలా రౌండ్ తీసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్, ఇది షోల్డర్ ఇలా పట్టుకోవాలి. ఈ గీతకి ఇటు సైడ్ ఈ మన బ్లౌజ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఈ షోల్డర్ ఇక్కడ పెట్టుకున్నాం కదండి, ఈ నెక్ ఇక్కడ వరకు వచ్చింది అంటే ఇక్కడ కుట్టుకి విడిచిపెడితే ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. ఇలా విడిచిపెట్టుకొని ఇటు మార్క్ చేసుకోవాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం పెట్టుకున్నాం అనుకోండి షోల్డర్ జారుతాయి. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్. ఓకే. ఆ తర్వాత కప్పు, దీన్ని కప్పు అంటారు. ఇక్కడ ఖర్చుకు విడిచిపెట్టి తను ఇక్కడ వరకు చాలా ఉంది కాబట్టి కొంచెం పైకి ఇక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడు ఇక్కడికి వస్తుంది. ఓకేనా, అర్థమైందా. నాకు ఇచ్చిన కస్టమరు ఇది కప్పు ఎక్కువ ఉంది, కొంచెం తక్కువ చేయమన్నారు, అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టుకోవాలి. అసలు తనకి ఇక్కడ వరకు చాలా ఉంది, ఇక్కడ వరకు చాలా అనుకుంటే పైకి పెట్టుకుంటే మనం కుట్టేసరికి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 1.5 ఉంది. ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, 2.5. రౌండ్ కరెక్ట్గా రావడానికి 2.5 పెడుతున్నాను. ఇది మన ఇష్టం అండి. తన నెక్ బాగానే ఉంటుంది రౌండ్గా, సో అందుకే నేను ఇలా పెడుతున్నాను. డీప్ తీసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఒక రౌండ్ ఇవ్వాలి, అంతే అండి. ఇది బ్యాక్ పార్ట్. ఆ తర్వాత ఇక్కడ బ్యాక్ టక్స్ పెడతాం చూడండి, ఆ టక్స్ కోసం ఇక్కడ మనం మార్క్ పెట్టాం కదా, అక్కడ నుంచి సగం. ఓకేనా, ఇక్కడ అన్నమాట. అట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి 4 ఇంచెస్ పైకి ఇలా ఇటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ సన్నం వేసుకోవాలండి. నాకు దీన్ని చాపిస్తూ కొంచెం లావుగా ఉంది, సో అందుకే అలా వచ్చింది. ఆ తర్వాత మనము బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఈ చంక, ఇది మనం ఒకసారి కొలుచుకోవాలి. ఇలా పట్టి లాగకూడదు, ఇలా కొలుచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. వచ్చిందా, ఈ మార్క్ వరకు ఇక్కడ వచ్చిందా అంటే ఇది కరెక్ట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.